హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు లక్ష పసుపు నోముకి వెళ్తున్నాను. నిన్న పిలిచారు, సో ఈరోజు వెళ్తున్నాను. మీకు ఈ లక్ష పసుపు నోము ఎలా చేస్తారు ఏంటి అన్నది డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడేమో నా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇది నా సారీ లుక్. సో ఇక్కడ నా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా. మీకు నా ఇయర్ రింగ్ నచ్చిందా? ఎందుకంటే ఇయర్ రింగ్ గురించి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి అక్కడ అంత జనాల్లో నేను. సో లెట్స్ గో, వెళ్దాం. ఇక్కడ వెళ్ళి చూసారు కల్లా చాలా మంది జనాలు వచ్చేసారు అప్పటికే. నేనే ముందేమో అంటే చెప్పిన టైంకి కరెక్ట్ గా వెళ్ళాను అనుకున్నాను, కానీ నాకన్నా ముందే చాలా మంది వచ్చేసారు. ఇంకా స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేకపోయాను. వెళ్తూనే మా యూట్యూబర్ వచ్చింది, ప్లేస్ ఇవ్వండి అని అక్కడ అంకల్ అంటే నేను గబగబా నాకు అందరూ ప్లేస్ ఇచ్చేసారు. నేనే ఫస్ట్ ఇంతమంది జనాల్లోని కూడా నేను ఫస్ట్ నా కాలు పసుపు వేసుకొని భార్యను పెట్టించుకొని పైకి వెళ్ళిపోయాను వీడియో తీసుకుందామని. అలా పైకి వెళ్ళాక మీకు ఇప్పుడు ఫాలోయింగ్ వీడియో అంతా చూపిస్తాను. మెయిన్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే లక్ష పసుపు నోము అన్నది చాలా తక్కువగా చేసుకుంటారంట. అంటే దాన్ని అఫోర్డ్ చేయడానికి కూడా చాలా ఉంటుంది, కాస్ట్ పడుతుంది కాబట్టి దాని గురించి. కానీ ఈ లక్ష పసుపు నోము గురించి విన్నా, దాన్ని చూసినా, వాయనం తీసుకున్నా చాలా మంచిదంట. పసుపు మెయిన్ ఏంటంటే సౌభాగ్యం కోసమే ఈ నోములు వ్రతాలు, మన ఆడవాళ్ళందరికీ సౌభాగ్యం కోసమే కాబట్టి దాంట్లో ఇన్ని నోముల్లోని ఇదొక లక్ష పసుపు నోము. ఇదొక నోము అయితే పసుపు అంటే మనకి యాంటీబయాటిక్ లాంటిది. పసుపు మనకి చాలా యూజెస్ ఉంటాయి. పసుపు వల్ల కాళ్ళకి రాస్తే కాళ్ళు పగుళ్ళవంట, కాలు పగుళ్ళకి రాస్తే కాలు పగుళ్ళు తగ్గుతాయట. అలా అందుకే చిన్నపిల్లలకి బ్రష్ చేయలేం కాబట్టి పుట్టిన బార్న్ బేబీస్ కి పూర్వకాలంలోని నోట్లో పాచి తీయడానికి కూడాను దుంప పసుపు కొమ్మంటారు, పసుపే యూస్ చేసి తీసేవారు. అలాగా పసుపు కొమ్ముల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అండ్ ఈ లక్ష పసుపు నోము కోసం అంతా అప్రాక్సిమేట్ 750 కిలోలు 750 kgs పసుపు కొమ్ములు అవుతాయంట. అంటే 1,00,000 కొమ్ములు కదా, 1,00,000 అంటే 750 kgs పడతాయంట అప్రాక్సిమేట్లీ. అయితే ఈ 750 kgs కొమ్ములు కూడాను నడుము విరక్కుండా పాలంగా ఉన్న పసుపు కొమ్ములు మాత్రమే మనం ఏరి ఉంచాలి. ఇలాంటి పసుపు కొమ్ములు మనకి అన్ని కొమ్ములు నడుము విరక్కుండా ఉండవు కాబట్టి ఒక 10 kgs అట్లీస్ట్ ఒక 10,000 కొమ్ములైనా ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 750 to 760 ఎక్స్ట్రా ఉంటుంది, కేజెస్ పడతాయి. అయితే కొంచెం ముందుగానే అన్ని కొమ్ములు తెచ్చుకొని 1,00,000 కొమ్ములు అంటే మనకు టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఏ కొమ్ములు నడుము విరక్కుండా ఉండి ఏరి 1,00,000 కొమ్ములను లెక్క పెట్టి పెడతారట. అయితే ఇలా పేర్చిన తర్వాత ఇలాగా దీని మీద ఇలా కొండలాగా ఇలా పేర్చి దాని మీద అమ్మవారు పెట్టి విగ్రహం పూజ చేస్తారంట. పూజ చేసినప్పుడు ఆ 1,00,000 పసుపు కొమ్ములు చుట్టూను వెండి తీగో లేదా బంగారం తీగో వేస్తారట. అది వేసి చుట్టూ పూలు పెట్టి అమ్మవారి లాగా చూడ్డానికి కలకల భాగ్యం అంత బాగుంటుంది. అలాగా పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత ఇలాగా వాయనం ఇస్తారు. ఇక్కడ చాలా మంది 1,00,000 కొమ్ములు అంటే చాలా కష్టం కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి ఆ అమ్మాయికి ఎవరైతే చేసుకుంటున్నారో ఆవిడకి హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్క మనిషికి 5 kg చొప్పున ఇచ్చేసి మనకి ఈవినింగ్ 5 లోపల 1,00,000 కొమ్ములు మనకి పూర్తవుతాయి. పూర్తవకపోతే కష్టం కదా, పూర్తయిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చేయాలి. ఈ నోము అంటే మాట్లాడకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు, అంటే కొమ్ములైనంత వరకు మాట్లాడకుండా భోజనం చేయకుండా అవన్నీ ఇవ్వాలి. నేను అనుకున్నాను నాకైతే ఈ నోము పనికిరాదు, నేను 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేను, ఇంతసేపు మాట్లాడకుండా నోము చేయడం అంటే నాకైతే కష్టమేనేమో అనుకున్నాను. నాకు ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసుకుంటున్నాను కాబట్టి వీడియో సైడ్కి వచ్చింది, ఫ్రంట్కి వచ్చింది అని అనుకోకండి. అక్కడ ఉన్న ఆంటీతో నేను తీయించి చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇలాగా వాయనాలు తీసుకొని జాకెట్ ముక్క, తాంబూలం, పళ్ళు ఇవి పెట్టి
బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పసుపు కొమ్ములు ఇచ్చి వాయనం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మేము బయటకు వచ్చి, మీరు వీడియోలో చూసినట్టయితే మేము బయటకు వచ్చి ఆ వాయనం ఏంటంటే బ్యాగులు, అంటే ప్లాస్టిక్ కవర్స్, అంత పెద్ద కవర్ లో ఏంటి ఇస్తామని జ్యూట్ బ్యాగ్స్ లో పంచుతున్నారు. జ్యూట్ బ్యాగ్స్ లో వేసి ఆ కొమ్ములన్నీ మనం పట్టుకుని వెళ్ళడానికి అవుతుంది, రిటర్న్ గిఫ్ట్ టైప్ లో కూడా ఉంటుంది అని జ్యూట్ బ్యాగుల్లో వేసి మాకు ఇచ్చేస్తున్నారు. మేము అలా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు, దీని అంటే పూర్తిగా అయితే నాకు తెలీదు, కథ అవన్నీను, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నాకు కరెక్ట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ అగైన్ కండక్టర్ బ్యాగ్ వేసుకొని నేను ముందుగా చేశాను. కండక్టర్ బ్యాగ్ ముఖ్యం బిగులు, ఎందుకంటే మన ఫోన్ మాటికి చేతిలో పట్టుకోలేం కాబట్టి బ్యాగ్ లో పడేసుకొని తిరిగేయడమే. సో ఈ బ్యాగ్ ఇచ్చారు. నేను అప్పుడు అంటే నేను తీసుకుంటున్నప్పుడు వీడియో నేను షూట్ చేసుకోలేకపోయాను, నాకు ఎవరు సాయం లేరు, నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇలా ఇక్కడ వచ్చి, అండ్ మిర్రర్ ఉంటే సెల్ఫీ అయితే ముఖ్యం కదా, అందుకోసం నేను తీసేసుకుంటున్నా. అండ్ ఇంటికి వచ్చేసాను. టైం మైక్ లోని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ నాకు గొంతు కూడా బాగాలేదు. వాయిస్ ఒకవేళ ఏదైనా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఏం అనుకోకండి, ఇయర్ ఫోన్స్ లేకుండా మామూలుగా చూసేయండి. సో ఇక్కడ బ్యాగ్ ఇస్తున్నారు అని షో ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్